ఇప్పుడు వర్ధనపేట గురించి చూద్దాం. ఈ మున్సిపాలిటీలో ఎన్నికల ఫలితాల తర్వాత హంగ్ ఏర్పడినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు ముందుకు వేసింది. వర్ధనపేట మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డుల్లో కాంగ్రెస్ 6 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ కు 5 సీట్లు, స్వతంత్రులకు 1 సీటు వచ్చింది. ఇక బీఆర్ఎస్ పెద్ద పార్టీగా బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 7 సీట్లు ఎవరికి కూడా ఇక్కడ రాలేదు. గెలిచిన ఏకైక స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ బలం 6కి పెరిగి బీఆర్ఎస్ తో ఈక్వల్ గా మారింది. సో ఇప్పుడు 6-6 ఉండటంతో కాంగ్రెస్ పార్టీ తనకున్న ఎక్స్-అఫిషియో ఓటు బలాన్ని ఉపయోగించుకుంది. ఇక్కడ స్థానిక వరంగల్ ఎంపీ కడియం కావ్య కాంగ్రెస్ తరపున ఎక్స్-అఫిషియో ఓటు వేయడంతో కాంగ్రెస్ బలం 7కి చేరి మ్యాజిక్ ఫిగర్ అందుకుంది. దీంతో వర్ధనపేట కాంగ్రెస్ వశం అయిపోయింది. మున్సిపాలిటీ దగ్గర మాజీ మంత్రి ఎర్రపల్లి నిరసన వ్యక్తం చేశారు. ఎక్స్-అఫిషియో ఓటుపై కోర్టుకు వెళ్తారని అన్నారు. నిజానికి కౌంటింగ్ టైంలో ఈ వర్ధనపేటలో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. 12వ వార్డులో మొదట బీఆర్ఎస్ అభ్యర్థి 7 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లుగా ప్రకటించేశారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి పట్టుపట్టి మళ్లీ రీకౌంటింగ్ చేయించారు. చివరకు కాంగ్రెస్ అభ్యర్థి 13 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఒక్క సీటు మారటం వల్ల బీఆర్ఎస్ బలం తగ్గి కాంగ్రెస్ రేసులోకి వచ్చింది, పీఠాన్ని ఎగరేసుకుపోయింది.